ఎవరు నుండి వాళ్ళు బయటకు వస్తారండి? ఇంట్లో ఓటర్లు ఉన్నారా? రామరామా, ఇల్లన్నాక ఓటర్లు ఉండకుండా ఉంటారా ఏంటి? ఇది మీ ఇల్లా? ఈ ఇల్లు ఏ ఊర్లో ఉందట? ఈ ఊర్లో ఉంది. ఈ ఇల్లు ఈ ఊర్లో ఉండగా మాది ఈ ఊరు కాక ఏ ఊరు అవుతుంది? అసలు నీకు ఓటుందా? నీకుందా? మరి నీకు ఓటున్నప్పుడు నాకెందుకుండదు? మిమ్మల్ని హైదరాబాద్ లో ఎక్కడో చూసినట్టు. అయితే మీ ఓటు మా గుర్తుకే. ఓటు ఎలా వేస్తారు? ఓహో, మీకు ఓటేయటం రాదా? సరే, నేను నేర్పిస్తా. ఓటేసే ముందు వేళ్ళ తీసుకొని సిరేస్తారు. ఏ వేలుకి సిరా రాస్తారు? భగవంతుడా, అయ్యో పిలిచావా? చిన్న పెద్దనాన్న రెండోట్లు పిలిస్తే ఇన్నోట్లు వచ్చాయరా? చెయ్యి పట్టుకున్నాడు. ఏమిటి చేయి పట్టుకున్నాడా? చేయి పట్టుకోవడం అంటే ఏమిట్రా? అప్రాచ్యమా చేయి పట్టుకోవడం అంటే ఏమిటండి? అవ్వా, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా. ఏమండి, నేను అమ్మాయి చెయ్యి పట్టుకోలేదు, ఉట్టి వేలు తాకా. వేలు తాకావా? వేలు ఎక్కడుంది నాయనా? చేతిలో. చెయ్యి ఎక్కడుందయ్యా? బాడీలో. అయ్యో భగవంతుడా, కూర్చున్న బాడీ అంతా తాకాడు. ఏమిటి నీ బాడీ మొత్తం తాగాడా? మసి మసి చేశాడా? మర్యాదగా చెప్తున్నాను, క్షమాపణ చెప్తే చెప్పు, లేకపోతే ఏంటది? కుండకేస్తారా బాబు? క్షమాపణ అడగరా, 4 ఓట్లు పెడతారా బాబు? సారీ చెప్పు. సరే చెవిచిగా. ఏంటి వీధిలో నిలబెట్టి చెప్తున్నావు? బిచ్చమా? నీకంత సిగ్గుగా ఉంటే లోపలికొచ్చి సారీ చెప్పు. ఏమైందండి? మావన్నీ ఇన్వాలిడ్ ఓట్లు. మరి లోన్ 2 లోపలుండే 2 సాలిడ్ వ్యాలిడ్. మీరేమీ భయపడక్కర్లేదు. ఎనీవే, ఈ గుండు వినాయకరావు దగ్గరకు వచ్చారు కాబట్టి ఇక నో విఘ్నాస్. ఈ గుండు మీద వెంట్రుక మొలిచింది లేదు, వీడు కోర్టులో కేసు ఓడింది లేదు. వెల్, మీకు యాంటిసిపేటరీ బెయిల్ ఎప్పటికి కావాలి, ఎందుకు కావాలి? సార్, మా వాడు ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు సార్. అమ్మాయి తట్టుకోలేక నిద్ర మాత్రలు మింగేసింది సార్. అపోలో హాస్పిటల్లో పెట్టారు సార్. ఏమిటి? ఐ లవ్ యూ చెప్పినందుకే హాస్పిటల్లో చేరిందా? మా ఓడు మామూలుగా చెప్పుంటే పర్వాలేదు సార్, మా శివకాశి చెప్పిన స్టైలే వేరు. సరే సరేలే, రండి కూర్చొని వివరాలు. హనుమంతరావు గారని తెలుసు తెలుసు, ఈ ఊళ్ళో గొప్ప పేరున్న వ్యక్తి, హోండాయ్ కంపెనీ డీలరు. అవును సార్, ఆయన రెండో కూతురు శ్రీదేవికి మా వాడు ఐ లవ్ యూ చెప్పాడు సార్. అది తట్టుకోలేక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది సార్. పోలీసులు వచ్చి మమ్మల్ని బొక్కలో పెట్టేలోపు మాకు ముందస్తు బెయిల్ ఇప్పించండి సార్. నాకు కూడా సార్. మీకెందుకండి బెయిల్? మీరు లాయరే కదా. నా బతుకు తగలేదు నన్ను అడ్వకేట్ గా వీళ్ళు ఎప్పుడు చూశారు సార్? అది కూడా తెలియదా మీకు? 1980 చెప్పని అన్న. మీ ఎవరికి బెయిల్ అక్కర్లేదు. హనుమంతరావు గారికి 2 కూతురు లేరు, మరి ఉన్నది ఒకటే కూతురు. హలో లాయరు, మావాడి చెవిలో పువ్వు పెడదాం అనుకుంటున్నా? మా ఓడే మామూలుడు కాదు, చాలా తెలివైనాడు కదా శివకాశి. నేను వాళ్ళ ఫ్యామిలీ లాయర్నయ్యా. అంటే వీడోడు అనాథ లాయరా? శివకాశి, ఆ టైప్ లో అతను అడగక్కర్లేదుగా. ఆ అమ్మాయి పేరు నాటి శ్రీదేవి. దేవి. ఇది స్పీకర్ ఫోను, అవతల వాళ్ళు మాట్లాడేది కూడా చాలా క్లియర్ గా వినిపిస్తుంది. వినండి. ఇదిగో వినండి వినండి. హలో హలో, ఎస్ నేనమ్మా వినాయకరావుని. హాయ్ అంకుల్, ఏంటి సడన్ గా ఫోన్ చేశారు? ఏం లేదమ్మా. ఏంటి, నువ్వు మొన్న ఏదో ఆ మార్కెట్ స్ట్రీట్ లో ఎవరితోనో గొడవ పడ్డావంట? ఓ అదా, జస్ట్ ఫన్నీ ఇన్సిడెంట్. అక్కడ శివకాశి అని నంబర్ 1 తెలివి తక్కువ దద్దం ఉన్నాడు అంకుల్. ఉన్నాడమ్మా. నాకు చెల్లెలుందని, దాని పేరు శ్రీదేవని, మేమిద్దరివని జస్ట్ బిల్డప్ ఇచ్చా. ఒకసారి మోడర్న్ డ్రెస్ లో, ఒకసారి లంగా ఓణితో కటింగ్ ఇచ్చా. అంతే, కంగారు పడిపోయాడు. ఇంత దద్దమ్మని ఎక్కడన్నా చూసారా? చూడలేదమ్మా, ఇప్పుడే చూస్తున్నా. అతనితో పాటు ఇంకో 4 మెదడులేని గొర్రె పిల్లలున్నాయి. 4 ఉన్నాయమ్మా. జస్ట్ పోలీస్ కేసుని బెదిరించా. వాళ్ళు ఇప్పుడు ఎక్కడుంటారో తెలుసా అంకుల్?
ఎక్కడ ఉంటారమ్మా? సిటీలో ఎవడో తలకు మాసిన లాయర్ ఉంటాడుగా అక్కడ. అమ్మా నాకు వేరే ఫోన్ వస్తుంది, నువ్వు ఫోన్ పెట్టేయమ్మా. ఉంటా, బై. ఏ లాయరు, మాకే జామీన్ అవసరం లేదు కానీ ఆ పిల్లకే ముందు జామీను, వెనక జామీను, సైడ్ జామీను అన్ని రెడీ చేసుకో. పదండ్రా. సచ్చినాలారా. హేయ్ యూ శ్రీదేవి, యా మా అన్నను చిచ్చావంట. అన్నా యా 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 మేమిద్దరు కమల పిల్లలం. మా అన్న పేరు శివకాశి, నా పేరు స్టైల్ కాశీ, మా నాన్న పేరు వారణాసి, మా అమ్మ పేరు ఉత్తర కాశీ. ఇప్పుడు అది కాదమ్మా మ్యాటరు. ఆఫ్టర్ ఆల్ ఒక మగాడి తిడితేనే మా అన్న బస్సు కింద పడతాడు. అలాంటిది యూ 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 ఆడది నువ్వు తిడితే ఊరుకో ఊరుకో ఊరుకో. ఏ ట్రైన్ కింద పడి చచ్చిపోయి ఉంటాడు. ట్రైన్ కింద? అవును, ట్రైన్ కింద పడ్డా వాడికి ఏమవుదమ్మా, ఆ ట్రైనే బోల్తా కొట్టుద్దంతే. అతనికి ఏం అవ్వలేదు కదా? అయిందమ్మా, చిన్న చిన్న స్క్రాచెస్, బర్నింగ్స్, బర్నాలు వస్తే తగ్గిపోద్ది. మీరెవరు? మిమ్మల్ని శివకాశి పక్కన చూసినట్టుందే. శివకాశి పక్కన చూసింది మా అన్నయ్యని. వాడిది బోల్డ్ హెడ్, నాది విగ్గు. అదే అదే హెయిర్ స్టైల్. మీరంతా చీట్ చేస్తున్నారు. చీటింగా? మరి నువ్వు చేసింది ఏంటమ్మా? నాకు చెల్లుంది, హాస్పిటల్ ఉందన్నావు, ఏది చూపించు. చూపించమ్మా. అందుకే చిన్న కటింగ్ ఇచ్చా. ఏయ్, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. మాట్లాడుకో. వీళ్ళని కాస్త బయటికి వెళ్ళమని చెప్పు. వీళ్ళంతా నా ఫ్రెండ్స్, ఇక్కడే ఉంటారు. చాలా సీక్రెట్ మ్యాటర్. మా మధ్య నో సీక్రెట్స్. చెప్పుకో. సరే ఓకే. I love you. 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 బయటికి పొండ్రా. మేము నీ స్నేహితులం రా. ఫ్రెండ్సా తొక్క, పొండ్రా బయటికి. సరేరా, వెళ్తారా? కోర్టులో తెలుసుకుంటారా నీ పని? కోర్టులో మేజిస్ట్రేట్ గారు నేను బయటికి వెళ్ళలేదు. ఆఫ్టర్ ఆల్ వీడు వెళ్ళమంటారా? ఈ కేసు అమెరికా కోర్టులో వేసి సాగదీస్తా. హాస్పిటల్ లేదా అమెరికా ఎట్లా వెళ్తావన్నా? రై, ఇన్నాళ్ళు మనం ఫ్రెండ్స్ లో ఉన్నారా, ఇప్పుడు మనం శత్రువులు చేస్తున్నారా వీడు? అందుకే ఇదే నీ మొదటి కేసు, బలంగా వాదించాలి. అరే, ఈ కేసు వాదిస్తే డబ్బులు ఇస్తాడంటావా? ఈ కేసుకి డబ్బులు తీసుకుంటే లాయర్ అంటారు, బ్రోకర్ అంటారు. చంపుతా. ఈడేంట్రా ఇంకా రాలేదు? లోపల ఏమన్నా హీరోయిన్ తోటి ఈ కట్టింగ్లు సర్లే గానీ లోపలేం చెప్పావు చెప్పు. నిజం చెప్పా. వీడో పెద్ద భాష, నిజం చెప్పాడంట. ఏం చెప్పావు చెప్పరా? ఎవడ్రా 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 వాడు? ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఏ ఊరోడో తెలియదు. ఆడ ఒరిజినల్ ఇచ్చుంటే తెలుసు కదా. ఆ లెటర్ అడ్డు పెట్టి 10 లక్షలు తీసుకెళ్ళాడు. 50 లక్షలు ఖర్చు పెట్టి సినిమా స్టార్ ని తీసుకొస్తే వాడి వైపుకి తిప్పుకున్నాడు. ఏకులా వచ్చి మేకే కూర్చోడు. మేక్ కాదన్నా, చాకు. వాడెవడో తెలియాలి, లేపేయాలి. వాడెవడో, ఎక్కడుంటాడో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకోండి. ఆ తర్వాత కనపడండి. ఎవరో కొత్త మొహాల్లో ఉన్నాయా? అయ్యా ధర్మం చేయండి అయ్యా. చిల్లలేదు ఇల్లు. ఎవరండి మీరు? కనబడలే, నల్లకోట లాయరు. యా, నల్లకోట లాయరా? యా, రే రా. అయ్యా, నల్లకోట వేసుకున్నాడు, సూత్రాగా అడుక్కు తింటున్నాడు. ఆడంటే నన్నకూడదన్నా. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? మనం ఎందుకు వచ్చావు చెప్పండి. ఇక్కడ శక్తి అనేవాడు ఎక్కడ ఉంటాడండి? అంటే మీరు అడిగేది రాజేశ్వరరావు గారు రెండో అబ్బాయి గురించారా? అవునండి. ఓ పని చేయండి, మీరు ఇక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే తీసుకొచ్చేస్తాను. కూర్చోండి. తీయండ్రా బళ్ళు. ఎక్కడ్రా వాళ్ళు? ఏర్రా, ఏమైపోయా? కూర్చోబెట్టానన్నా. తాగొచ్చావా? తాగిన వాటి నిజమన్నా, వాళ్ళకి దిగింది కూడా నిజమన్నా. ఇక్కడే కూర్చోబెట్టానన్నా, బొట్టు మీద కొట్టన్నా. హడావిడి చేయకండి, వాళ్ళు ఊళ్ళోనే ఉండుంటారు. మనం వాళ్ళ కోసం వెతుకుతున్నట్టు ఎవరికి తెలియకూడదు. పదండి. నేను రావడానికి 1 నిమిషం ఆలస్యం అయింటే ఏం జరిగిందో తెలుసా? అదేంటి?
అతను మీ అన్నయ్యగా? అవును, అతను మా అన్నయ్య. కానీ రామలక్ష్మణులా కలుసుంటానికి అతనే రాముడు కాదు. అంటే ఆ తర్వాత చెప్తా. ముందా బుట్టిగాడు వస్తున్నాడు, వాడికి చిన్న జిలేబీ ఇచ్చేస్తా. నమస్తే బ్రదర్. బాబు నమస్కారం బాబు. ఏమైందయ్యా? ఏమవటం ఏముంది, ఏదో ఆశపడ్డాం, ఎక్కడో ఆశపోయింది. అసలు ఏం జరిగిందో చెప్పు. వద్దులే నాయన, ఇప్పుడు నీకు 10 లక్షలు దొబ్బెట్టినందుకు మాకు తిరిగి సేటంత అయింది. నువ్వు నాకు ఇచ్చింది ఎంత? 10 లక్షలు. నేను ₹1 కోటి ఇస్తా. ₹1 ఆ చెవిట పడేసుకో. చాలా బాగుంది, కానీ ఓ చిన్న విషయం. నేను నిన్ను గాని నువ్వు నన్ను గాని ఎక్కడ కలుసుకోలేదు. నువ్వు నాకు గాని నేను నీకు గాని ఏమీ చెప్పలేదు. అది మెయింటైన్ చేయి బాబు. సరే కానీ ఏంటిది? బోల్ట్ వేయడం నీకే కాదమ్మా, మాకు వచ్చు. ఎందుకు వచ్చావు? చైన్ ఇవ్వడానికి. చైన్ ఇవ్వడానికైతే రాత్రిపూట ఇంత రిస్క్ చేయడం దేనికి? పొద్దున్న రావచ్చుగా. అయినా చైన్ వంక పెట్టి పరాయి అమ్మాయి బెడ్రూమ్ లోకి ఏ టైంలో పడితే ఆ టైంలో వచ్చేస్తావా? పరాయి అమ్మాయి ఎవరు? నువ్వు నా లవరేగా. ఏంటి లవరా? నువ్వెప్పుడైనా నాతో ప్రేమగా మాట్లాడావా? సినిమాకో పార్క్కో తీసుకెళ్ళావా? ఎప్పుడైనా ఫోన్ చేసావా? కనీసం ఒక్క SMS అయినా పంపించావా? లవర్ అట లవర్. అసలు ఎప్పుడైనా నాకు ముద్దు పెట్టావా? కనీసం ఒక్కసారి నాకు కౌగిలించుకున్నావా? అబ్బో, మగాడు సిగ్గుపడుతున్నాడు. అలాగా, ఇప్పుడే కౌగిలించుకుంటా చూడు. రావయ్యా, ఇక్కడెవరు లేరు. ఏంట్రా ఇది? నా ఫ్రెండ్ భార్య చనిపోతూ రాసిన సూసైడ్ లెటర్. అయితే నాకేంటి? నువ్వేగా ఆమె జీవితాన్ని నాశనం చేసింది. అదా? అయితే నేను పాడు చేసిన ఆడపిల్లలు నీ ఫ్రెండ్ భార్య ఎవర్రా? ఈ సామానంటి, ఈ గాజు పెంకులంటి, ఈ ఎన్నెల పడిపోవడంటి, ఇన్వెస్టిగేషన్, ఈ నీళ్ళంటి, ఈ పువ్వులంటి, ఈ మండు అల్లోదులంటి. సార్, మిమ్మల్ని ఎవరైనా అటాక్ చేశారా? నేనే వీళ్ళందరినీ కొట్టింది నన్ను. అబ్బెబ్బే, తమ్ముడు జోకులేస్తున్నాడు అంత. తమ్ముడు ఏంటి? అన్నయ్యతో జోకులంటి. అంటే బాగా దూరం బంధు సార్, చుట్టూ చూపుగా వచ్చాడు. వీళ్ళు ఎవరిని చెప్తారు ఎస్ఐ గారు? వీళ్ళందరినీ కొట్టింది నేనే. నన్ను అరెస్ట్ చేయండి. తమ్ముడు సరదా కూడా ఒక లిమిట్ ఉంటుంది. వీళ్ళ మొహాలండి, ఈ రక్తాలేంటి? అపోజిషన్ వాళ్ళు మా ఎమ్మెల్యే గారి మీద ఎప్పుడైనా అటాక్ చేస్తే ఎలా కాపాడుకోవాలో మేమందరం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏంటయ్యా అర్థం కాలేదా? ఇది మా పార్టీ ప్రాబ్లం, ఇందులో పోలీసులు తలదూచకూడదు. వెళ్ళు. అది కాదు వెళ్ళు. ఇటు వెళ్ళవా? పోలీసులు పంపేస్తే నాకు పోలీస్ స్టేషన్ తెలియవా, కోర్టులు తెలియవా? హైకోర్టు, సుప్రీం కోర్టు, అన్ని కోర్టుల్లోనూ ఈ లెటర్ మాట్లాడుతూ నీకు ఉరి శిక్ష ఖాయం. ఓకే, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ లెటర్ నాకు ఇవ్వాలంటే నీకెంత కావాలో చెప్పు. 1 2 3 4 5. అబ్బా, 1 2 3 4 5 7 అన్న ఇది ఏరం పట్లాగా. నీ రేంజ్కి తగ్గట్టు ఒక 10కి సెటిల్ చేసి పట్టుకొచ్చి ఇచ్చేస్తాను. తెచ్చే. అలాగే తప్పకుండా. తేరా నిన్ను 10కి పెట్టేంట్రా? మరి పర్సులో పెట్టుకొస్తారా? 10 లక్షలు. ఆహా, నీదెంత విశాల హృదయం కాబట్టు. వస్తా. లెటరు రాసలేదు. ఏంటి ఏంట్రా తెల్ల కాగితం? ఒరిజినల్ పోస్ట్ లో పంపిస్తా. వస్తా బ్రదర్. అన్న పోలీసులు ఫోన్ చేద్దామా? అప్పుడు నన్ను ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్ అన్నారా? మెంటల్ దుర్గా.
అన్న నువ్వు ఇక్కడ తీరిగ్గా ఫోటోలు పోజ్ చేసుకుంటా కూర్చున్నావు. అక్కడ ఎన్టీఆర్ బాలకృష్ణ డాన్స్ వేసి మరి ఐశ్వర్య కొట్లండి అడిగేస్తున్నారు. ఎన్టీఆర్ బాలకృష్ణ ప్రచారమా? మైండ్ ఇక్కడ ఉందా మోకాల్లోకి వచ్చిందా? మరి అలా గెటప్ లో అచ్చం అలాగే ఉన్నారన్న మరి. డూపులా? వాళ్ళు డూపులతో ప్రచారం చేయిస్తే నేను ఒరిజినల్ తో ప్రచారం చేయిస్తా. ఎలాగా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న హాట్ కేక్ అందాల సిమ్రాన్ని దింపుతా. మరి ఆలస్యం ఎందుకు? దింపుతా.